రమేష్ గారి షాప్కి వెళ్ళి నేను భారతీయ త్రిపుల్ నేను అడిగితే నేను నవంబర్ మొదటి వారంలోనే ముందు పోయి డబ్బులు కట్టా 12 ప్యాకెట్లు కూడా ఎక్కువ అన్నారు. అదే మొత్తం 10 ఎకరాలకి ఏమని కోరితే సాధ్యం కాలేదు. ఈ విత్తనం వేసిన దగ్గర నుంచి 6 ఎకరాలు 12 ప్యాకెట్లు ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి కూడా మొదటి నుంచి గ్రోతింగ్లో ఎక్కడ తేడా రాలేదు ఇప్పటి వరకు కూడా. విత్తనం చాలా బాగుంది, చేను మొత్తం కూడా ఒకే విధంగా ఉంది. భారతి బాగుంది. బలంగా మొక్క మొలిస్తే ఇది తిరుగుండదు. మొలకలోనే బలంగా మొలవాల. మొలక ఒక గొప్పతనం. మొలక కనుక పోయిందంటే ఆ సంవత్సరం దిగుబడి అంటే ఎందుకంటున్నానంటే మొలక పర్సంటేజ్ తగ్గింది అంటే గ్యారంటీ దిగుబడి కూడా పర్సంటేజ్ తగ్గింది. అదే పర్సంటేజ్లో మొలక శాతం ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. 100కి 100% వచ్చిందా లేకపోతే 99 వచ్చిందా? వచ్చింది. విత్తనం బీరు బాల పెట్టింది మొత్తం మలిసింది. భారతి అంటేనే మొలక శాతంలో 100కి 100%. మా కంపెనీ ఎండి గారు ఏం చెప్తారంటే, మళ్ళీ చెప్తున్నానండి ఆ విషయం ప్రతిసారి చెప్తాం, గింజలు లెక్కేసుకొని వేసేయి, తర్వాత మొక్కలు లెక్కేసుకో, అన్ని రాకపోతే నన్ను అడుగంటుంది. అంత బాగా మొలక శాతం వచ్చేటువంటి విత్తనం భారతి 999 కానివ్వండి, భారతి 54 పవర్ కానివ్వండి, భారతి 99+ కానివ్వండి. అదేవిధంగా భారతిలో మరో కొత్త నూతన వెరైటీ ఒకటి ఆల్రెడీ మార్కెట్లో ఇచ్చాం, భారతి 92. అద్భుతంగా ఉంది. అది కొద్దిమందికి చూపిస్తాం. దగ్గరలో నేను ఎక్కడుందమ్మా? దగ్గరలో కోమట్లగూడెంలో రేపు మంగళవారం. సూపర్. మిస్టిగుంటలో కూడా ఉంది. భారతి 92 అని ఉంది. ఈ మూడింటితో పాటు 99+, 54 పవర్, 3 9తో పాటుగా భారతి 92 అని మనం అక్కడ మీటింగ్ పెట్టిన రోజే దాన్ని కూడా లాంచ్ చేసాం. కానీ ప్రొడక్ట్ రాలేదు. వచ్చింది అన్ని కలిపినా కూడా 2 బస్తాలు 3 బస్తాల మధ్యలో వచ్చింది. ఇంతేనా? 2 బస్తాలు వచ్చింది. అంటే 20 ప్యాకెట్లు వచ్చినాయి. ఆ 20 ప్యాకెట్లను అక్కడక్కడ ఇచ్చాం. కానీ సూపర్ రిజల్ట్ ఉంది. అది కూడా అది మీరు చూస్తానంటే రేపు మంగళవారం కదా, మంగళవారం కోమట్లగూడెంలో భారీగా ప్రోగ్రాం జరుగుతుంది. దాదాపు 1000 మందితోటి దాదాపుగా భోజన కార్యక్రమాలతోటి జరుగుతుంది. మీరు 12-1 గంట దాకా రావచ్చు అక్కడికి. ఎవరైనా ఖాళీ ఉంటే తప్పనిసరిగా రండి. ఓపెన్ చేసుకుని దగ్గరే కదా కోమట్లగూడెం. ఓకేనండి. నారాయణ గారిని సన్మానం చేద్దాం. రెడ్డి గారు